అండ్ నిన్న రేవంత్ రెడ్డి రివ్యూ చేసినట్టున్నాడు ఆదాయం మీద. రాబడి ఇంకా పెరగాలని. దాదాపు లాస్ట్ 3 నెలల్లో 29,000 కోట్ల ఆదాయం వచ్చిందట రాష్ట్రానికి. మందు ద్వారా ఆదాయం అంటే లిక్కర్ సేల్స్ పెరిగినాయి కానీ ఆదాయం రాలేదని బాధపడుతున్నారట. మరి బెల్ట్ షాపుల మీద రివ్యూ లేదు. బెల్ట్ షాపులు మూసేస్తాం, బెల్ట్ షాపులకి మంగళం అన్నారు. దాని మీద ఒక్క మాట లేదు. చాలా క్లియర్గా వీళ్ళు ఉన్నారు ఏంటంటే ఆదాయం పెంచుకోవాలి, వైన్ షాపులు పెంచాలి, అంటే బెల్ట్ షాపులు పెంచాలి, ఇంకా లిక్కర్ సేల్స్ పెంచాలి, జనానికి బాగా తాగించాలని ఈ గవర్నమెంట్ కూడా అనుకుంటున్నది. చాలా మాట్లాడదాం, చాలా అంశాలు ఉన్నాయి. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో రాబడి పెరగాల్సిందే, ఆదాయం పెరగాల్సిందే, మద్యం తయారీ విక్రయాలపైన నిఘా పెంచాలి, జీఎస్టీ వసూలులో నిక్కచ్చిగా వ్యవహరించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. సో ఇందులో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి అండ్ జూపల్లి. ఆదాయం తెచ్చిపెట్టే వనరులు, పన్నుల వసూళ్లపైన అధికారులు నిక్కచ్చిగా ఉండాలి, సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలి, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపైన గురువారం తన ఛాంబర్లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్యం మేరకు ఆదాయం ఆర్జించాలంటే శాఖల వారీగా సంస్కరణలు, కఠిన చర్యలు చేపట్టాలి అని సూచించారట. మద్యంపై వసూలవుతున్న ఎక్సైజ్ సుంకం స్థాయిలో వ్యాట్ ఎందుకు రావట్లేదని ఆరా తీసిరట. మద్యం తయారీ కేంద్రాలు, నిల్వ గోదాములు, తరలించే వాహనాలు, విక్రయ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పన్ను ఎగవేతలను అరికట్టాలని నిర్దేశించారట. పన్ను చెల్లించకుండా మద్యం విక్రయాలు సాగించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో అవసరమైతే సర్కిళ్లను పెంచాలి, సిబ్బందిని పక్కాగా నియమించాలి, తనిఖీల ద్వారా ఆదాయం పెంచడానికి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలు తయారు చేసుకొని పురోగతిని సమీక్షించుకోవాలి. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఇకపైన ప్రతి నెల మొదటి వారంలో ఆదాయ లక్ష్యాలపైన సమీక్షిస్తా. ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్షిస్తారని తెలిపారు. మద్యం ఆదాయం ఎందుకు పెరగలే? ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెల కానెల టార్గెట్ నిర్దేశించుకొని ఆదాయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దు, నిక్కచ్చిగా వసూలు చేయాలి. పెట్రోల్, డీజిల్ పైన ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనం పైన పన్నును సవరించే అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలప్పుడు మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంత మేరకు ఆదాయం పెరగకపోవడానికి గల కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందనే అంశంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. డిస్టిలరీల నుంచి మద్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారట. బెల్ట్ షాపులు తీసేయాలి, జనానికి ఇబ్బంది అవుతుంది, మహిళలకు హామీ ఇచ్చినాం, ఇది తాగుబోతుల తెలంగాణ అయిపోయింది, దీన్ని ఎట్లా చేయాలి అన్న దాని మీద మాత్రం రివ్యూ లేదు. ఆదాయం పెంచాలి అన్న దాని మీదనే దాని మీదనే రివ్యూ ఉంది. అంటే వీళ్ళకి బెల్ట్ షాపులు రద్దు చేయాలన్న కనీస ఆలోచన లేదు. వాళ్ళు ఇచ్చిన హామీని తుంగలో తొక్కినట్టే. ఇది ఎంత అన్యాయం అండి, ఇది చాలా దారుణమైన విషయం కదా. ఇంత ఘోరం ఉంటుందా? మీరు అనుకుంటున్నారు ఏంటంటే బెల్ట్ షాపులని పూర్తిగా కట్టడి చేస్తే ఆదాయం తగ్గిపోతుంది అనుకుంటున్నారు. అరే పెంచండి, మిగతా హై లిక్కర్ తాగే వాళ్ళంటే హై కాస్ట్లీ లిక్కర్ తాగే వాళ్ళ దాని రేట్లు పెంచడం 30% పెంచండి. బాటిల్ 2,000, 3,000 ఆ పైన ఉన్న లిక్కర్ని ధర పెంచండి. వాడు ఎట్లనే కొనుక్కొని తాగుతాడు? వాడు డబ్బులు ఉన్నోడు అవసరమైతే 3,000 ఉన్న బాటిల్ 4,000 అయినా కొనుక్కొని తాగలుగుతాడు. పెంచండి, దాని రేటు పెంచండి. ఈ బెల్ట్ షాపుల వల్ల మహిళలు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. గ్రామాల్లో ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో, దాదాపుగా మెజారిటీ కుటుంబాల్లో మరి ఎందుకు దీన్ని పక్కన పెట్టారు? ఎందుకు దీన్ని రద్దు చేయరు? ఇదేమీ డబ్బులు ఖర్చు అయ్యేది కూడా కాదు కదా. ఒక్క నోటి మాటతోని రూపాయి ఖర్చు లేకుండా క్లోజ్ చేయొచ్చు. ఆ ప్రయత్నం చేస్తలేరు, చెయ్యాలని కూడా ఈ రివ్యూ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఆదాయం తగ్గింది, ఎట్లా పెంచాలన్న దాని మీదనే వీళ్ళ రివ్యూ ఉన్నది. ఇంకా నయం, బెల్ట్ షాపులు ఇంకా పెంచాలన్న రివ్యూ చేయలే.
మీరు చూడండి, నేను చాలామంది వైన్ షాప్ ఓనర్స్తో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్సైజ్ ఆఫీసర్లట షాప్ దగ్గరికి వచ్చి మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే షాపులు పెట్టి అండ్ బెల్ట్ షాపులు అని చెప్తున్నారు. అంటే టార్గెట్స్ పెడుతున్నారు. లాస్ట్ 10 yearsగా ఇదే జరిగింది. ఇదే టార్గెట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మందు తాగిచ్చి జనాల ప్రాణాలు తీసిరు. కుటుంబాలు ఆగమైపోయినాయి. భర్తలు చనిపోయిన భార్యలు విధవలై ఉన్నారు. పిల్లలు అనాథలైపోయి ఉన్నారు. చాలామంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆ నాశన కార్యక్రమాన్ని వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఆదాయం పెంచాలి. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది. గత 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో వాణిజ్య భవన నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా పుంజుకుంటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగినాయి. అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలి మీన్స్ రేట్లు పెంచాలి. అతి త్వరలో రేట్లు పెంచబోతున్నారు. ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళందరి దగ్గరికి ఆ కసరత్తు జరుగుతూనే ఉన్నది. మేబీ నేను అనుకోవడం August 1st వీక్ ఆ టైంలో భూముల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. దాంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా అరికట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలంటే మీ మంత్రులకు చెప్పాలి, నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఇసుక దందా నడుస్తూనే ఉన్నదాడ వాళ్ళకి చెప్పాలా? చాలా జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు ప్రోత్సహించేందుకు పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయడం వల్ల వాహనాల అమ్మకాలపైన ఏమైనా ప్రభావం పడిందా అనే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారట. సమావేశంలో తొలుత ఆయా శాఖలు గత ఏడాది సాధించిన ఆదాయం, ఈ ఏడాది లక్ష్యాలు, సమస్యలపైన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆదాయం పెంపులో ఉన్న అవరోధాలు వివరించారు. సో ఈ వార్తని కొంత వెలుగులో వీళ్ళు డీటెయిల్గా ఇంకా రాశారు. ఆదాయం పెంచాలి, ట్యాక్స్ ఎగవేతదారులపైన కఠినంగా ఉండండి, అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంకా మంత్లీ టార్గెట్లతో ముందుకు వెళ్ళాలి, జీఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలి, పక్కాగా ఆడిట్ చేపట్టాలి. ఇప్పుడు పాయింట్ ఏమైపోయింది, మొత్తం పోయిన గవర్నమెంట్లో 7 లక్షల కోట్ల అప్పుతోని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దారుణంగా పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే, ఉన్న స్కీమ్స్ అయినా ముందడుగు వేయాలంటే ఆదాయం కావాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత దారుణమైన పొజిషన్లో మనం ఉన్నా మనకి రావాల్సిన ఆదాయంలో ముఖ్యంగా హైదరాబాద్ది మేజర్ షేర్. సో హైదరాబాద్ ఉండడం అన్నది తెలంగాణ రాష్ట్రానికి ఒక డైమండ్ లాంటిది హైదరాబాద్. సో అట్లాంటి ఆదాయ వనరు ఉన్న హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మనకి మంచి రాబడి ఉంటుంది, మంచి ఆదాయమే ఉంటుంది. సో అందుకే మనం ఇట్లా సస్టైన్ కాగలుగుతున్నాం. కనీసం ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ సేల్స్ పెరిగినా ఆ మేరకు రాబడి ఏది? కమర్షియల్ ట్యాక్స్లో మంచి గ్రోత్ ఉన్నది, మరింత బాగా పనిచేయాలి. 3 నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం 29,000 కోట్లు, ఇంకా పెరగాలట. అంటే ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఒక 10,000 crores వస్తుందన్నమాట రాష్ట్ర ఆదాయం. ట్యాక్స్లు, ఇవి ప్రత్యక్ష పరోక్ష పన్నులు, ఇవన్నీ ఓవరాల్గా అన్నింటి ద్వారా వస్తున్న ఆదాయము 3 నెలలకి 30,000 కోట్లు అటు ఇటుగా. అంటే నెలకు ఒక 10,000 కోట్లు వస్తున్నాయి. సంవత్సరానికి దగ్గర ఎంత, 1,20,000 కోట్లు అన్నమాట. ఇంకా మిగతా అన్నీ వేసుకుంటే దగ్గర 2 లక్షల కోట్ల వరకు మనకు ఆదాయం ఉన్నది. మన రాష్ట్ర ఆదాయము ఓవరాల్గా 2 lakhs చేంజ్ కోట్ల వరకు ఉన్నది. మన బడ్జెట్ వచ్చి 2,70,000 కోట్లు, 75,000 కోట్ల సంథింగ్ చెప్తున్నారు. దాంట్లో అప్పులు, రకరకాల ఈ అంశాలన్నీ ఉంటాయి. సో ఇట్లా నిన్న ఈ రాష్ట్ర ఆదాయం మీద ప్రధానంగా దృష్టి పెట్టిరట.